ప్రపంచం ఎలా ఏర్పడింది? మనిషి ఎప్పుడు పుట్టాడు? మతాలు ఎప్పుడు మొదలయ్యాయి? శివుడు వాస్తవంగా ఉన్నాడా? ఇవన్నీ మనిషి మనసులో చిరకాలంగా కలిగే ప్రశ్నలు. ఈ వీడియోలో వీటికి స్పష్టమైన సమాధానాలు తెలుసుకుందాం. శాస్త్రీయంగా, ధార్మికంగా, చారిత్రాత్మకంగా. మొదటగా సైన్స్ ప్రకారం ప్రపంచం ఎలా ఏర్పడిందో చూద్దాం. సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బాంగ్ అనే ఘన విస్ఫోటనం ద్వారా విశ్వం మొదలైంది. ఇది శాస్త్రీయ సిద్ధాంతం ప్రకారం. మొదటగా ఓ చిన్న బిందువు లాంటి గోళం బలంగా విస్ఫోటించడంతో కాలం, స్థలం, శక్తి వంటి పదార్థాలు పుట్టాయి. సుమారు 4.5 బిలియన్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. భూమిపై జీవం మొదలైంది 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం. మొదటి మనుషులు 2 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో అభివృద్ధి చెందిన హోమో సాపియన్స్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు హిందూ పురాణాల ప్రకారం సృష్టి ఎలా జరిగిందో చూద్దాం. వేదాల్లో చెప్పబడిన ప్రకారం ప్రారంభంలో పరబ్రహ్మ మాత్రమే ఉండేది. అతడి శక్తి ద్వారానే ప్రకృతి, జీవం, సమయం మొదలవుతాయి. హిరణ్య గర్భం అనే స్వర్ణ బిందువుగా మొదలై అతడే బ్రహ్ముడిగా రూపాంతరం చెంది విశ్వాన్ని సృష్టించాడని చెప్పబడుతోంది. ప్రకృతి చక్రం ప్రకారం మొదటగా సృష్టించబడిన మనుషులు స్వయంభువం, మనువ మరియు శతరూప సుమారు 1.96 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. హిందూ ధర్మం ప్రకారం ప్రకృతి ఎలా ఏర్పడిందో చూద్దాం. హిందూ తత్వంలో ప్రకృతిని 3 గుణాలుగా కలయికగా చూస్తారు. సత్వం, రజస్సు, తమస్సు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు పరబ్రహ్మ చైతన్యంలో నుంచి వెలువడ్డాయి. ప్రకృతి అనేది శివుని శక్తి రూపమైన లేదా పార్వతి ద్వారా ప్రేరేపితమైనది అనే విశ్వాసం కూడా ఉంది. ఇప్పుడు మతాలు ఎలా ఏర్పడ్డాయో చూద్దాం. మొదటి మతం హిందూ ధర్మం అనేది మతంగా కాక జీవన విధానంగా ఏర్పడింది. ఇది ప్రపంచంలోనే పురాతనమైన మతం. దాదాపు 5,000 సంవత్సరాల క్రితం, క్రీస్తుపూర్వం 3,000 సంవత్సరాల క్రితం మొదలైంది. వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణ గ్రంథాలు హిందూ ధర్మానికి మూలాలు. తర్వాతి మతాలుగా జైన మతం క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల క్రితం ఏర్పడింది. బౌద్ధం క్రీస్తుపూర్వం 500 సంవత్సరాలు. యూద మతం క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాలు. క్రైస్తవ్యం క్రీస్తు శతాబ్దం 1వ శతాబ్దంలో. ఇస్లాం మతం 7వ శతాబ్దంలో 610 CE. ఇప్పుడు శివుడు ఉన్నాడా లేడా, ఉంటే ఆయనకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా చూద్దాం. శివుడు హిందూ ధర్మంలో అనాది మరియు అనంతుడు. ఆయన్ని శాస్త్రపరంగా గుర్తించలేకపోయినా అనేక పురాతన ఆలయాలు, శిలాశాసనాలు మరియు తత్వాలు ఆయన ఉనికిని సూచిస్తాయి. కైలాస పర్వతం శివుడిని నివాసంగా చెప్పబడింది. ఇది నిజమైన భౌగోళిక స్థలం. శైవ గ్రంథాలు, శివలింగాలు ఉనికి, ధన్యయోగ ప్రాముఖ్యత ఇవన్నీ శివుని చైతన్యమును సూచించే అంశాలు. మానవ మనస్సులో ఈ సృష్టిని ఎవరు చేశారు అనేది తాత్వికమైన ప్రశ్న. శాస్త్రం ప్రకారం ప్రకృతి యాదృచ్ఛికంగా ఏర్పడింది. ధర్మం ప్రకారం పరమాత్మ చైతన్యం వల్ల ఏర్పడింది. నిజానికి 2 విషయాలు మనం అర్థం చేసుకునే కోణాలే భిన్నం. లక్ష్యం ఒకటే, సత్యాన్ని తెలుసుకోవడం, జీవనార్థం గ్రహించడం. ఈ లోకం ఎలా పుట్టిందో తెలుసుకుంటే మనలో ఓ అద్భుతమైన ప్రశాంతత ఏర్పడుతుంది. మనం ఎవరం, ఎందుకు జీవిస్తున్నాం అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం ప్రారంభం అవుతుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.